హలో ఎవ్రీవన్, హ్యాపీ హోలీ అందరికీ. ఇవాళ మనం హోలీ స్టోరీ ఏంటో చెప్పుకుందామా? మీ అందరికీ ప్రహ్లాదుడు ఎవరో తెలిసే ఉంటాడు, అవునా? సో మన ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు. ఆయన ఎవరు? మన రాక్షసులకి రాజు అనమాట. ఆ హిరణ్యకశిపుడు మన ప్రహ్లాదుని చంపేయాలనుకుంటాడండి. హిరణ్యకశిపుడు వాళ్ళ చెల్లి ఏమో మన హోలికాదేవి. హోలికాదేవి సాయంతో ప్రహ్లాదుని చంపేయాలనుకుంటాడు. ఒకరోజు మంట పెట్టేసి ఆ ప్రహ్లాదుని ఆ మంటలోకి వెళ్ళమని అంటారు. హోలికాదేవికి కూడా మంటలో వెళ్ళిద్ది ప్రహ్లాదుడితో పాటు. కానీ హోలికాదేవికి ఒక వరం ఉంది. అదేంటంటే తనకి చావు ఉండదు దేనివల్ల అయినా సరే. మెయిన్గా మనకి ఇప్పుడు అగ్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అగ్ని వల్ల కూడా తనకి చావు ఉండదు అని మాట్లాడుకుంటున్నాం అని తెలుసు అన్నమాట. అందుకోసమని ధైర్యం చేసి ఆవిడ కూడా ప్రహ్లాదుడితో పాటు మంటలోకి వెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన ప్రహ్లాదుడు మంటలోకి వెళ్ళినా సరే ఏం భయపడకుండా మన విష్ణుదేవుని ప్రార్థిస్తూ ఉంటాడు, నారాయణ నారాయణ అని. అప్పుడు మన దేవుడు ప్రహ్లాదుని కాపాడడం కోసము చూస్తారనమాట. హోలికాదేవి ఆ మంటలోకి వెళ్ళేటప్పుడు మన పాతకాలంలో పరదా అంటాం కదా, ఇలా చున్నీ కప్పుకొని వెళ్తాం కదా, అలాంటిది పెట్టుకుని కప్పుకొని వెళ్తారు. ఆ చున్నీ వల్ల తను సేవ్ అవ్వలేదు, కానీ మన ప్రహ్లాదుడు సేవ్ అవుతాడనమాట. ప్రహ్లాదుడు చనిపోడు. ఆ మంటలో మన హోలికాదేవి దహనం అయిపోతారు. అందుకే మనము హోలీ ముందు రోజు రాత్రి హోలికా దహనం జరుపుకుంటాం అన్నమాట. ఆ మంటలో మనకున్న నెగిటివిటీస్ అన్నీ పోవాలని మనం కోరుకుంటూ ఆ మంటని మనం పెడతాము. నెక్స్ట్ డే మనం సెలబ్రేషన్స్గా హ్యాపీ హోలీ జరుపుకుంటాం.